పెర్త్లో టీమిండియా అదరగొడుతుంది. కంగారులను కంగారు పెట్టిస్తుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టులో విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఆస్ట్రేలియా ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారీ సెంచరీకి కోహ్లీ సమయోచిత శతకం తోడవడంతో ఆస్ట్రేలియా ముందు టీమిండియా 534 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 297 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లు బాది 161 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 100 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఓవర్ నైట్ స్కోరు 172తో మూడో రోజు 2 ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 134.3 ఓవర్లలో 487 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. కోహ్లీ సెంచరీ పూర్తి కాగానే భారత కెప్టెన్ బుమ్రా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. ఫలితంగా ఆస్ట్రేలియా ముందు 534 పరుగుల లక్ష్యం నిలిచింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 4.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. 7 వికెట్లు ఉన్న ఆసీస్ విజయానికి ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలర్లు జోరు ఇలాగే సాగితే సోమవారం తొలి సెషన్లోనే ఆసీస్ ఆట ముగిసే అవకాశాలు ఉన్నాయి.